హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈరోజు రెగ్యులర్గా దొరికే పొటాటోతో ఆలూ చిప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను రెగ్యులర్గా దొరికే ఆలూ ఒక 1/2 kg పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇది పొటాటో స్లైసర్. దీంతో మనం పొటాటోని ఈవెన్గా స్లైస్ చేసుకుందాం. ఇలా ఈవెన్గా స్లైస్ చేసుకుందాం. అప్పుడు అన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్లైస్ చేసుకోండి. చూసారా, అన్నీ ఒకేలాగా ఉండేలాగా స్లైస్ చేసుకొని ఈ స్లైసెస్ని వాటర్లో వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి ఈ ఆలూ మీద ఉండే స్టార్చీ అంతా శుభ్రం చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ తీసుకొని ఈ ఆలూనంతా ఈ ఫ్రెష్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ వాటర్ చూసారా, స్టార్చీ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఒకసారి శుభ్రం చేసుకొని వీటన్నిటిని వాటర్లో నుంచి డ్రైన్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆలు కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. అంటే ఎక్కువ నిలవున్న ఆలు కాకుండా ఫ్రెష్ ఆలు తీసుకున్నారంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్, కాటన్ క్లాత్ తీసుకున్నానండి. వీటన్నిటిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. వీటిని ఒక 20 to 30 minutes గాలికి ఆరనిద్దామండి. ఆయిల్ని బాగా మరిగించుకొని ఇలా మనం ఆరబెట్టుకున్న పొటాటో చిప్స్ని ఇలా ఆయిల్లో వేసుకుందాం. నేను ఫస్ట్ ఒకటి వేసి చూస్తున్నానండి. ఆయిల్ బాగా మరగాలి దీనికి, లేదంటే పొటాటోస్ మెత్తగా అయిపోతాయి. ఇలా టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒకటి వేసి తర్వాత ఇప్పుడు మనం ఈవెన్గా అన్నీ వేసుకుందాం. తక్కువ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే మెత్తబడిపోతాయండి. ఇలా హై ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకుందాం. వీటిని ఈవెన్గా స్ట్రైట్ చేస్తూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. చూసారా, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మిగిలినవన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకుందాం. మీకు చిప్స్ పొటాటో అని, స్టార్చీ పొటాటో అని దొరుకుతాయండి. వాటితోనైనా మీరు చేసుకోవచ్చు. అలా మనం కర్రీ కోసం యూజ్ చేసుకునే పొటాటోసే తీసుకున్నాను. అయినా వాటితో కూడా ఎంతో క్రిస్పీగా బయట దొరికే విధంగా ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇవి వేడిగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్, కారం మిక్స్ చేసి ఇలా పైన చల్లుకొని స్ప్రెడ్ చేసుకోండి. అంతే, మన ఆలూ చిప్స్ రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా. ఇలా మీరు ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.